హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 196. ఇక్కడ ఏమంటున్నాడంటే, రవీస్ శాలరీ వాజ్ ఫస్ట్ రెడ్యూస్డ్ బై 50% అండ్ సబ్సిక్వెంట్లీ రైజ్డ్ బై 50%. హౌ మచ్ లోయర్ వాజ్ హిజ్ ఫైనల్ శాలరీ కంపేర్ టు హిజ్ ఇనీషియల్ శాలరీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రవి జీతం మొదట 50% తగ్గించబడింది మరియు తరువాత 50% పెంచబడింది. అతని తుది జీతం ప్రారంభ జీతంతో పోలిస్తే ఎంత తక్కువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం 4 డిఫరెంట్ వేస్లో అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ వేలో ఎలా చేద్దామంటే ఫస్ట్ మెథడ్లో ఎలా చేద్దామంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి ఇనీషియల్ శాలరీ తెలియదు కదా, దాన్ని ఏమనుకోవచ్చు, 100% అనుకోవచ్చు, లేదంటే 100 పార్ట్స్ అని కూడా అనుకోవచ్చు. ఏదైనా కానీ 100 ఏదర్ పార్ట్స్ కానీ పర్సంటేజ్ కానీ ఎలా అయినా అనుకోవచ్చు అనమాట. 100గా అనుకోవాలి. సో ఇక్కడ ఇనీషియల్ శాలరీ ఏదైతే ఉందో దాన్ని మనం 100 పార్ట్స్గా తీసుకుందాం. ఓకేనా? సో ఇది ఇనీషియల్ శాలరీ అయితే ఇదేమైంది, ఫస్ట్ రెడ్యూస్డ్ బై 50%, ఇదేమైంది 50% తగ్గిపోయింది అనమాట. ఓకేనా? మరి 100లో 50% అంటే ఎంత, 50 పార్ట్స్ అని కదా. సో 50 పార్ట్స్ ఏమైంది, తగ్గిపోయింది. మరి 100లో 50 తగ్గిపోతే ఇప్పుడు ఎంత ఉంటుంది, ఇప్పుడు 50 ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకేమంటున్నాడు, అండ్ సబ్సిక్వెంట్లీ రైజ్డ్ బై 50%, అంటే ఇప్పుడున్న శాలరీ ఏదైతే ఉందో ఇదేమైంది, దీని మీద మళ్ళీ 50% ఇంక్రీజ్ అయింది. మరి ఈ 50లో 50% అంటే ఎంత, 25 కదా, ఎందుకంటే దీంట్లో సగమే కదా. సో అలా 25 పార్ట్స్ ఏమైంది, 25 పార్ట్స్ ఏమైందంటే ఇంక్రీజ్ అయింది. మరి ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది, 50 + 25 ఇప్పుడు ఏమవుతుందంటే 75 అవుతుంది. అలా ఇది ఫైనల్ శాలరీ అయితే అవుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమడుతున్నాడు అంటే, ఇనీషియల్ శాలరీతో పోలిస్తే ఈ ఫైనల్ శాలరీ అనేది ఎంత పర్సంటేజ్ తగ్గింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇనీషియల్ శాలరీ 100 పార్ట్స్ ఉంటే ఫైనల్ శాలరీ ఎంత ఉంది, 75 పార్ట్స్ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది, 25 పార్ట్స్ తగ్గింది. అవునా? ఎంత మీద తగ్గింది, 100 మీద తగ్గింది. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే ఓవరాల్ ఎంత అవుతుంది, 25% ఏమైంది, తగ్గిపోయింది. అలా 25% అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో ఇది ఒక మెథడ్ అనమాట. అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇనీషియల్ శాలరీ ఇప్పుడు 100% అనుకుందాం. ఓకేనా? ఇనీషియల్ శాలరీ 100%, ఇప్పుడే చెప్పా 100% అనుకోవచ్చు, లేదా 100 పార్ట్స్ అనుకోవచ్చు అని చెప్పా. అవునా? సో అలా ఇనీషియల్ శాలరీ ఎంత అంటే 100%. ఓకేనా? అయితే ఇదేమైందంటే 50% రెడ్యూస్ అయింది. అవునా? మరి ఇక్కడ 50% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, ఫ్రాక్షన్లో 1/2 అవుతుందా, అవునా కదా, రెడ్యూస్డ్ కాబట్టి మైనస్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 2 ఉండాల్సింది ఇప్పుడు ఏమైంది, 1 తగ్గిపోయింది. 1 తగ్గిందంటే ఇప్పుడు ఎంత ఉంది, 1 ఉందన్నమాట. అర్థమైందా? అలా ఇంటూ 1/2 చేస్తాం. మళ్ళీ ఏమైంది, మళ్ళీ 50% ఇంక్రీజ్ అయింది. అవునా? మళ్ళీ 50% ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ 50% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. ఈసారి ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ అనమాట. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇనీషియల్గా 2 ఉండాల్సింది ఇప్పుడు ఏమైంది, 1 ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. ఈ విధంగా చేస్తే మనకి ఫైనల్ శాలరీ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 4 అవుతుందా, 4 ఇక్కడ 100లో 25 టైమ్స్ పోతుందా, అవునా కదా. 25 × 3 అంటే ఎంత అవుతుంది, 75% అవుతుంది. అంటే ఇనీషియల్ శాలరీ అనేది 100% ఉంటే ఇప్పుడు ఫైనల్ శాలరీ ఏమైంది, 75% అయింది. అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంత పర్సంటేజ్ తగ్గింది, 25% తగ్గింది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ 100% కదా. సో అందులో 25% తగ్గిందంటే ఇనీషియల్ శాలరీతో పోలిస్తే ఫైనల్ శాలరీ అనేది ఎంత తగ్గినట్టు, 25% తగ్గినట్టు, అవునా కదా. సో అలా అప్పుడు కూడా ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఒక మెథడ్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనందరికీ బాగా తెలిసిన మెథడ్ ఏంటంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడతాం కదా. సో ఆ మెథడ్లో కూడా చేయొచ్చు అనమాట. ఎలాగంటే ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ శాలరీ అనేది ఏమైంది, ఫస్ట్ రెడ్యూస్డ్ బై 50%, అంటే ఇక్కడ ఒక 50% తగ్గిందనమాట శాలరీ అనేది. అవునా? దాని మీద మళ్ళీ ఏమైంది, సబ్సిక్వెంట్లీ రైజ్డ్ బై 50%, అంటే దీని మీద మళ్ళీ 50% అయితే ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా? సో ఇలా ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సేమ్ పర్సంటేజ్ ఒకసారి డిక్రీజ్ అవుతుంది, ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో సేమ్ పర్సంటేజ్ ఒకసారి ఇంక్రీజ్ అయ్యి ఒకసారి డిక్రీజ్ అయితే అప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది, ఓవరాల్గా అది ఎప్పుడు డిక్రీజే అవుతుంది. అవునా కదా, ఎప్పుడు డిక్రీజే అవుతుంది. ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుంది, నేను ఆల్రెడీ చెప్పా, x² 100% డిక్రీజ్ అవుతుంది. లేదు ఇదంతా మాకు వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా ఉంది కదా, a+b+ab/100 అక్కడ పెట్టినా పర్లేదు అనమాట. ఓకేనా? సో డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ అనమాట. వేరే x అంటే 50 అనమాట. 50² అంటే ఎంత అవుతుంది, 2500 అవుతుందా.
2500 బై 100 అంటే 0000 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో అలా 25% అనేది ఏమవుతుందంటే ఓవరాల్గా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇనీషియల్ శాలరీతో పోలిస్తే ఫైనల్ శాలరీ అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది, 25% అయితే తగ్గుతుంది అనమాట. ఓకేనా. సో అలా ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఒక మెథడ్, అవునా. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసి రేషియో మెథడ్ అనమాట. ఓకేనా. సో ఈ రేషియో మెథడ్ కూడా డిస్కస్ చేస్తాను, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ శాలరీ ఏమైంది, ఫస్ట్ రెడ్యూస్డ్ బై 50%, 50% ఏమైంది, రెడ్యూస్ అయింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 50% అంటే ఫ్రాక్షన్ ఎంత, 1/2, అవునా కదా. అయితే రెడ్యూస్ అయింది కాబట్టి, తగ్గింది కాబట్టి మైనస్ తీసుకుంటాం. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇనీషియల్ శాలరీ అనేది 2 పార్ట్స్ ఉంటే ఇప్పుడు ఏమైంది, అది 1 పార్ట్ తగ్గిపోయింది. 1 పార్ట్ తగ్గిపోతే ఇప్పుడు ఎంత ఉంటుంది, 1 పార్టే ఉంటుంది, అవునా కదా. ఎందుకంటే 2 ఉండాల్సింది, 1 తగ్గింది, అంటే ఇప్పుడు ప్రెజెంట్ 1 ఉందన్నమాట. ఓకేనా. అలా ఇది ఇనీషియల్ శాలరీ, ఇది వచ్చేసి ఫైనల్ శాలరీ అవుతుంది, అవునా కదా. అండ్ ఇంకేమంటాడంటే రైజ్డ్ బై 50%, సబ్సిక్వెంట్లీ రైజ్డ్ బై 50%, అంటే ఇప్పుడు దాని మీద మళ్ళీ ఏమైందంటే 50% ఇంక్రీజ్ అయింది, ఈసారి ఇంక్రీజ్ అనమాట. ఓకేనా. 50% అంటే ఫ్రాక్షన్ అంతా 1/2 ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ ఇనీషియల్ శాలరీ అనేది 2 పార్ట్స్ ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది, అంటే ఇప్పుడు 3 అవుతుంది అనమాట. అర్థమైందా. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే 2 2s 4 అవుతుంది, ఇది వచ్చేసి 3 1s 3 అవుతుంది, అవునా. సో అలా ఇనీషియల్ శాలరీ అనేది 4 పార్ట్స్ ఉంటే ఫైనల్ శాలరీ అనేది 3 పార్ట్స్ ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో మనల్ని ఏమంటున్నాడంటే ఇనీషియల్ శాలరీతో పోలిస్తే ఫైనల్ శాలరీ అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇనీషియల్ శాలరీ ఎంత ఉంది, 4 పార్ట్స్ ఉంది, ఫైనల్ శాలరీ ఎంత ఉంది, 3 పార్ట్స్ ఉంది. సో ఈ ఇనీషియల్ శాలరీతో పోలిస్తే, దీంతో పోలిస్తే ఈ ఫైనల్ శాలరీ అనేది ఎంత పర్సెంటేజ్ తగ్గింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది, 1 పార్ట్ తగ్గింది, ఎంత మీద తగ్గింది, 4 మీద తగ్గింది, కాబట్టి బై 4% అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఎంత అవుతుంది, ఇది 25% కదా. 25% ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి తగ్గింది కదా, సో డిక్రీజ్ అయింది అని చెప్తాం. అలా 25% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ 4 మెథడ్స్లో ఏ మెథడ్లో చేసినా సరే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ మన కన్వీనియన్స్ని బట్టి, మనకు అక్కడ ఉండే టైం మేనేజ్మెంట్ని బట్టి మనం ఏ మెథడ్ అయితే ఆ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ 4 మెథడ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 197. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏస్ శాలరీ ఈజ్ 20% లెస్ దాన్ బీస్ శాలరీ, వాట్ పర్సంటేజ్ ఆఫ్ బీస్ శాలరీ మోర్ దాన్ ఏస్ శాలరీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ యొక్క జీతం బి యొక్క జీతం కంటే 20% తక్కువగా ఉంటుంది, బి యొక్క జీతం ఏ యొక్క జీతం కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం 2 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు అనమాట. ఓకేనా. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఏ శాలరీ ఎలా ఉంది, బి కంటే బి శాలరీతో పోలిస్తే 20% తక్కువ ఉందన్నమాట. ఇక్కడ బి శాలరీ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకోవచ్చు, ఎయిదర్ 100% అనుకోవచ్చు లేదా 100 పార్ట్స్ అనుకోవచ్చు, ఏదైనా 100 అని అనుకోవచ్చు. ఓకేనా. సో అలా ఈ బి యొక్క శాలరీ అనేది 100 పార్ట్స్ అనుకుంటున్నా. ఓకేనా. అయితే ఇక్కడ ఏ శాలరీ ఎలా ఉంది, బితో పోలిస్తే 20% తక్కువ ఉంది, అవునా. దీనికంటే 20% తక్కువ ఉంది. మరి దీంట్లో 20% అంటే ఎంత, 20 పార్ట్స్ అని కదా. 100 పార్ట్స్లో 20% అంటే 20 పార్ట్స్. సో 20 పార్ట్స్ తక్కువ ఉంది, ఎవరి శాలరీ, ఏ శాలరీ. అలా ఏ శాలరీ ఎంత అవుతుందంటే 80 పార్ట్స్ అవుతుంది అనమాట. అర్థమైందా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, బి యొక్క జీతం ఏ యొక్క జీతం కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు. అంటే ఏ జీతంతో పోలిస్తే బి జీతం అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, అవునా. మరి ఇక్కడ ఏ జీతం ఎంత, 80 పార్ట్స్, బి జీతం ఎంత, 100 పార్ట్స్. దీంతో పోలిస్తే ఎంత ఎక్కువ ఉంది, ఇది 20 పార్ట్స్ ఎక్కువ ఉంది, అవునా కదా. ఏ జీతంతో పోలిస్తే బి జీతం ఎంత ఎక్కువ ఉంది, 20 పార్ట్స్ ఎక్కువ ఉంది, అవునా. ఎంత మీద ఎక్కువ ఉంది, 80 మీద ఎక్కువ ఉంది, అవునా కదా. సో అలా బై 80 అవుతుంది. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్త చూస్తే 20 1 టైము, 20 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 1 టైము, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. అలా 25% ఎక్కువ ఉందన్నమాట బి శాలరీ అనేది ఏ శాలరీతో పోలిస్తే. ఓకేనా. సో అలా ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. దీన్నే మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలాగంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ 20% అంటున్నాడు కదా. సో 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 1/5 అవుతుంది, అవునా కదా. 1/5 అవుతుంది. అయితే ఇక్కడ లెస్ అంటున్నాడు కాబట్టి మైనస్ తీసుకోవాలి. అర్థమైందా.
లెస్ అన్నాడు కాబట్టి మైనస్ తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ 5 పార్ట్స్ ఉంది చూసారా, ఈ వాల్యూ ఎవరిది అవుతుందంటే దాని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాల్యూ అవుతుంది అనమాట. ఇక్కడ బి కదా ఉంది, సో 5 పార్ట్స్ అనేది బి యొక్క వాల్యూ అవుతుంది. సో బి వాల్యూ 5 పార్ట్స్ ఉంటే ఏ వాల్యూ ఎలా ఉందంటే దీనికంటే 1 పార్ట్ తక్కువ, 20% తక్కువ అంటున్నాడు కదా. సో అలా దీనికంటే 1 పార్ట్ తక్కువ అంటే ఏ యొక్క వాల్యూ ఎంత అవ్వాలి, ఏ శాలరీ ఎంత అవ్వాలి, 4 పార్ట్స్ అవ్వాలి. అర్థమైందా? అయితే క్వశ్చన్లో ఏమంటున్నాడంటే బి యొక్క జీతం అనేది ఏ యొక్క జీతం కంటే ఎంత శాతం ఎక్కువ అన్నాడు. మరి ఇక్కడ ఏతో పోలిస్తే బి ఎంత ఎక్కువ ఉంది, బి ఎంత ఎక్కువ ఉంది అంటే 1 పార్ట్ ఎక్కువ ఉంది. అవునా? ఎంత మీద ఎక్కువ ఉంది, 4 మీద 1 ఎక్కువ ఉంది కాబట్టి బై 4 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో 1/4 ఇంటూ 100 అంటే ఎంత పర్సెంట్, సో 25% ఎలా ఉంది, ఎక్కువ ఉందన్నమాట. అర్థమైందా? సో అలా చేసినా సరే మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అయింది. అర్థమైందా? దీంతో పోలిస్తే ఇది ఎంత ఎక్కువ ఉంది, బి శాలరీ 1 పార్ట్ ఎక్కువ ఉంది, ఎంత మీద 4 మీద కాబట్టి బై 4 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 198. ఇక్కడ ఏమంటాడంటే ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 25% లెస్ దాన్ ద ఇన్కమ్ ఆఫ్ బి హూజ్ ఇన్కమ్ ఈజ్ 40% మోర్ దాన్ దట్ ఆఫ్ సి. ద ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 20% లెస్ దాన్ దట్ ఆఫ్ డి. బై వాట్ పర్సెంటేజ్ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ మోర్ దాన్ ద ఇన్కమ్ ఆఫ్ సి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే 25% తక్కువగా ఉంది. బి యొక్క ఆదాయం సి యొక్క ఆదాయంతో పోలిస్తే 40% ఎక్కువగా ఉంది. సి యొక్క ఆదాయం డి యొక్క ఆదాయం కంటే 20% తక్కువగా ఉంది. ఏ యొక్క ఆదాయం సి యొక్క ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఏ యొక్క ఇన్కమ్ అనేది ఎలా ఉందంటే 25% లెస్ దాన్ ద ఇన్కమ్ ఆఫ్ బి, అంటే ఏ ఇన్కమ్ అనేది బి ఇన్కమ్తో పోలిస్తే 25% తక్కువ ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ దీన్ని మనం రేషియోస్లో అయితే చేద్దాం. ఓకేనా? సో చూడండి ఇక్కడ 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, ఫ్రాక్షన్లో 1/4 అవుతుందా, అవునా కాదా, 1/4 అవుతుంది. ఇక్కడ లెస్ అంటున్నాడు కాబట్టి మైనస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ రేషియో ఎవరికి వస్తుందంటే ఏకి బికి రేషియో వస్తుంది. అవునా? ఏకి బికి రేషియో అయితే వస్తుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ 4 పార్ట్స్ ఎవరి వాల్యూ అవుతుంది, నేను ఆల్రెడీ చెప్పాను దాని తర్వాత ఎవరు ఉంటే వాళ్ళ వాల్యూ అవుతుంది అని చెప్పా. అవునా? సో ఇక్కడ దాని తర్వాత బి కాబట్టి బి వాల్యూ ఎంత అవుతుందంటే 4 పార్ట్స్ అవుతుంది. బి వాల్యూ ఎంత అవుతుంది, 4 పార్ట్స్ అవుతుంది. అయితే ఏ వాల్యూ ఎలా ఉంది, దీనికంటే 25% తక్కువ అంటే 1 పార్ట్ తక్కువ. 1 పార్ట్ తక్కువ అంటే ఏ వాల్యూ ఎంత ఉంటుంది, 3 పార్ట్స్ ఉంటుంది. అవునా కదా, దీనికంటే 1 పార్ట్ తక్కువ, అలా ఏ వాల్యూ 3 పార్ట్స్ ఉంటుంది అనమాట. అర్థమైందా? అండ్ ఇంకేమంటున్నాడు అంటే చూడండి బి హూజ్ ఇన్కమ్ ఈజ్ 40% మోర్ దాన్ దట్ ఆఫ్ సి అనేసి ఇచ్చాడు. అంటే బి ఇన్కమ్ అనేది 40% ఎక్కువ ఉంది దేంతో పోలిస్తే, సి ఇన్కమ్తో పోలిస్తే. అవునా కదా? సో ఇక్కడ 40% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది, 40% అంటే 2/5 అవుతుందా, అవునా కదా, చెప్పే కదా ఇది 2/5 అవుతుంది. ఇక్కడ మోర్ అంటున్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ రేషియో ఎవరికి వస్తుంది, బికి సికి రేషియో వస్తుంది. అవునా? సో బికి సికి రేషియో వస్తుంది. అయితే ఇక్కడ 5 పార్ట్స్ ఎవరి వాల్యూ అవ్వాలి, దాని తర్వాత ఎవరుంటే వాళ్ళ వాల్యూ, అంటే సి వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా? సో సి 5 పార్ట్స్ ఉంటుంది. అప్పుడు బి ఎంత ఉంటుంది, దీని మీద 40% ఎక్కువ అంటే 2 పార్ట్స్ ఎక్కువ. మరి దీని మీద 2 పార్ట్స్ ఎక్కువ అంటే ఇది 7 ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏమడిగాడు, ఏ యొక్క ఇన్కమ్ అనేది సి యొక్క ఇన్కమ్తో పోలిస్తే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అంటాడు. అంటే ఇక్కడ ఏకి సికి రిలేషన్ తెలిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ వీడు టైం కన్జ్యూమ్ చేయడానికి మనకి ఏమి ఇచ్చాడంటే సికి డికి రిలేషన్ కూడా ఇచ్చాడు. ఇది మనకి కంప్లీట్లీ అనవసరం అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడి నుంచి మనం ఏకి సికి రిలేషన్ కట్టేసేయచ్చు. ఓకేనా? ఏకి సికి రేషియో కట్టేసేయచ్చు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏ సి గురించే కదా అడిగింది, అలాంటప్పుడు డి మనకు అనవసరం కదా. సో ఓకేనా? సో అది కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట ఇది. ఓకేనా? సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే క్లియర్గా ఇక్కడ రేషియో ఏమవుతుందంటే బీబీ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏకి సికి రేషియో వస్తుంది అనమాట. ఓకేనా? సో చూస్తే ఏమవుతుందంటే 3 ఏళ్ళు 21, 5 4 20 అనమాట. అంటే ఏ శాలరీ అనేది 21 పార్ట్స్ ఉంటే సి శాలరీ అనేది 20 పార్ట్స్ ఉంది. అయితే క్వశ్చన్లో మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఏ శాలరీ అనేది సితో పోలిస్తే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అన్నాడు. అంటే సితో పోలిస్తే, సి శాలరీతో పోలిస్తే ఏ శాలరీ అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ అన్నాడు. మరి సితో పోలిస్తే ఏ శాలరీ ఎంత ఎక్కువ ఉంది, 1 పార్ట్ ఎక్కువ ఉంది. ఎంత మీద ఎక్కువ ఉంది, 20 మీద 1 పార్ట్ ఎక్కువ ఉంది. అవునా? సో 20 మీద కాబట్టి బై 20 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అలా క్యాన్సిల్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఎక్కువ అంటే 5% అయితే ఎక్కువ ఉందన్నమాట ఏ శాలరీ అనేది. ఓకేనా? సో అలా 5% అనేది మన వాల్యూ అవుతుంది. అర్థమైందా?
చూడండి క్వశ్చన్ నెంబర్ 199. ఇక్కడ ఏమంటాడంటే నంబర్ ఏ ఈజ్ 8 టైమ్స్ యాజ్ లార్జ్ యాజ్ నంబర్ బి బై వాట్ పర్సంటేజ్ ఈజ్ నంబర్ బి లెస్ దాన్ నంబర్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ అనే సంఖ్య బి అనే సంఖ్య కంటే 8 రెట్లు పెద్దది, బి అనే సంఖ్య ఏ అనే సంఖ్య కంటే ఎంత శాతం తక్కువగా ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ నంబర్ ఏ అనేది ఎలా ఉంది, 8 టైమ్స్ యాజ్ లార్జ్ యాజ్ నంబర్ బి, అంటే 8 టైమ్స్ ఆఫ్ బి అనమాట. ఓకేనా, ఏ అనే నెంబర్ ఎలా ఉంది, బికి 8 టైమ్స్ ఉంది, అలా ఏ ఈక్వల్ టు 8 టైమ్స్ ఆఫ్ బి అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏకి బికి రేషియో ఏమవుతుంది, రేషియో అంటే ఏ బై బి అనమాట. ఓకేనా, సో ఏ బై బి అంటే ఏమవుతుంది, 8/1 అవుతుంది, విచ్ మీన్స్ 8:1 అవుతుంది అనమాట. అర్థమైందా, అలా ఏకి బికి రేషియో ఎంత అంటే 8:1 అనమాట. ఓకేనా, అయితే క్వశ్చన్లో మనల్ని ఏమడుతున్నాడు అంటే ఏతో పోలిస్తే బి అనేది ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఏ అనేది 8 పార్ట్స్ ఉంటే బి అనేది 1 పార్ట్ ఉంది, ఏతో పోలిస్తే బి ఎంత తక్కువ ఉంది, 7 పార్ట్స్ తక్కువ ఉంది. అవునా, 7 పార్ట్స్ తక్కువ ఉంది. ఎంత మీద తక్కువ ఉంది, 8 మీద 7 తక్కువ ఉంది. అవునా, సో 8 మీద కాబట్టి బై 8 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అవునా, సో ఇక్కడ చూస్తే ఇది ఏమవుతుందంటే 7/8 అంటే పర్సంటేజ్లో ఎంత అంటే 87.5% అని ఆల్రెడీ చెప్పా. అవునా కదా, లేదంటే మీకు డౌట్ ఉందనుకోండి, దీన్ని ఎలా చేస్తారంటే 1/8 ఇంటూ 100 కదా, సో 1/8 ఇంటూ 100 అంటే ఇది ఎంత పర్సంటేజ్ అని చెప్పాను, 1/8 అంటే 12.5% అని చెప్పా. కానీ ఇక్కడ మనకు ఉంది 7/8 అనమాట. 7/8 అంటే దీనికి 7 టైమ్సే, సింపుల్గా దీనికి 7 టైమ్సే కదా. సో 7 టైమ్స్ అంటే ఇదేమవుతుందంటే 87.5%. అవునా కదా, సో అలా చేసుకున్నా ఓకే. లేదంటే మీకు ఆల్రెడీ పర్సంటేజెస్ టాపిక్లో పర్సంటేజెస్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్పా, ఏమని 7/8 అంటే 87.5% అని చెప్పా, 3/8 అంటే 37.5% అని చెప్పా. అవునా కదా, ఇవన్నీ చెప్పినాయి ఆల్రెడీ. ఓకేనా, ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమైద్ది. అవునా, సో దీన్ని బట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 200. ఇక్కడ ఏమంటాడంటే 15% ఆఫ్ ఏ ఈజ్ టు 25% ఆఫ్ బి ఈజ్ యాజ్ 8:11, దెన్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 15% ఆఫ్ ఏ ఈజ్ టు 25% ఆఫ్ బి ఈజ్ యాజ్ 8:11 అయితే ఏ ఈజ్ టు బి దేనికి సమానం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఈజ్ టు అంటే ఏంటి, రేషియో అంటే బై అనే కదా మీనింగ్. అవునా కదా, సో బై అంటే ఏమవుతుందంటే 15% ఆఫ్ ఏ ఈజ్ టు అంటే బై 25% ఆఫ్ బి ఈజ్ టు 25% ఆఫ్ బి అనమాట. ఓకేనా, ఈజ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అవుతుంది, 8:11 అంటే 8/11 అవుతుంది. అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే ఏ ఈజ్ టు బి అనమాట, అంటే సింపుల్గా ఏ బై బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్, 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అవునా, ఇక్కడ మనకు కావాల్సింది ఏ బై బి కాబట్టి అప్పుడు ఇక్కడ 5 అటు తీసుకెళ్ళు, 3 ఇటు తీసుకురా. 5 అటు వెళ్తే ఏమవుతుంది, 5 8 40 అవుతుందా, 40/3 ఇటు వస్తే 3 × 11 33 అవుతుందా. అలా ఏ ఈజ్ టు బి ఏమవుతుందంటే 40:33 అవుతుంది. అర్థమైందా, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈజ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అని మీనింగ్ అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 201. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ 18% ఆఫ్ 450 ఈక్వల్ టు 30% ఆఫ్ కే అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 18% ఆఫ్ 450 ఈక్వల్ టు 30% ఆఫ్ కే అయితే కే విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషను, 18% ఆఫ్ 450 దేనికి సమానం అంటున్నాడు, 30% ఆఫ్ కేకి సమానం అంటున్నాడు. 30% ఆఫ్ కేకి సమానం అంటున్నాడు. అయితే మనల్ని కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా, సో ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. 3 1 టైమ్, 3 ఇక్కడ 45లో 15 టైమ్స్ పోతుందా. అవునా కదా, 15 టైమ్స్ పోతుంది. అండ్ ఇక్కడ కే ఈక్వల్ టు ఏమవుతుంది, 18 × 15 అవుతుంది. 18 × 15 అవుతుంది. అయితే చాలామంది ఇక్కడ 18 × 15 కోసం సాల్వ్ చేస్తారు. అలా చేయకుండా దీన్ని సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ 18 × 15ని 30/2 రాసుకో. 30/2 రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ జాగ్రత్త చూస్తే 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది. అప్పుడు 9 3s అంటే సింపుల్గా అయిపోలా, 9 3s 27 పక్కన 0 270 అయిపోయిందా. అంతేకాదు మళ్ళీ 18 × 15 అంటే 18 × 15 ఇదంతా చేయకుండా సింపుల్గా దీన్ని ఇక్కడ 15ని 30/2 రాసుకుంటే సింపుల్గా అయిపోయింది చూసారా. సో అలా కే వాల్యూ ఏమవుతుందంటే 270 అవుతుంది. అర్థమైందా, అలా ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది అనమాట. ఓకేనా,
చూడండి క్వశ్చన్ నెంబర్ 202. ఇక్కడ ఏమన్నాడంటే 12.5% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 37.5% ఆఫ్ ద సెకండ్ నెంబర్. ఇఫ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్ వీ గెట్ అన్ ఆన్సర్ ఆఫ్ 1428. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి సంఖ్య యొక్క 12.5%, రెండవ సంఖ్య యొక్క 37.5%కి సమానం. రెండవ సంఖ్యను మొదటి సంఖ్య నుండి తీసివేస్తే 1428 వస్తుంది. రెండు సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 12.5% ఆఫ్ ఫస్ట్ నెంబర్, 12.5% అంటే మీరు 1/8 అనుకోవచ్చు. అలాగే 37.5% అంటే 3/8 అనుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా 12.5%, 37.5% అలానే వదిలేసేయచ్చు. మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, లేదంటే వదిలేసేయండి అలా. ఇక్కడ చూస్తే 12.5% ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి లెటస్ సే ఏ అనుకుందాం. ఓకేనా, సో అలా 12.5% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, ఈజ్ 37.5% ఆఫ్ 37.5% ఆఫ్ సెకండ్ నెంబర్ అంటున్నాడు. అది తెలియదు కాబట్టి బి అనుకుందాం. ఇది కండిషన్. 12.5% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 37.5% ఆఫ్ సెకండ్ నెంబర్ అనేసి కండిషన్ ఇచ్చాడు. సో ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 12.5 1 టైం పోతుంది, 12.5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అలా ఏ బై బి కనుక్కుంటే ఏమవుతుంది, 3/1 అవుతుందా, 3/1 అవుతుంది అనమాట. ఓకేనా, సో అంటే ఏ 3 పార్ట్స్ ఉంటే బి అనేది 1 పార్ట్ అవుతుంది. అవునా, అండ్ అలాగే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఇఫ్ సెకండ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫస్ట్ నెంబర్ వీ గెట్ ఆన్సర్ ఆఫ్ 1428. అంటే సెకండ్ నెంబర్ అంటే బి కదా, దీన్ని ఫస్ట్ నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే, ఫస్ట్ నెంబర్లోంచి సెకండ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 1428 వస్తుంది. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్, అంటే ఆ టూ నెంబర్స్ యొక్క సమ్ వాల్యూ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఏంటి, డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ ఎంత ఈ రెండింటికి, 1428. ఇక్కడ పార్ట్స్ రూపంలో డిఫరెన్స్ ఎంత అవుతుంది, 2 పార్ట్స్ అవుతుంది. అవునా కదా, పార్ట్స్ రూపంలో ఈ రెండింటికి డిఫరెన్స్ అంతా 2 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ అంతా 1428 అవుతుంది. అలా 2 పార్ట్స్ ఈక్వల్ టు 1428. మనల్ని అడుగుతుందేమో ఏ ప్లస్ బి అనమాట. ఆ రెండింటి యొక్క సమ్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ నుంచి సమ్ ఎంత అవుతుంది, 4 పార్ట్స్ అవుతుందా. సో 4 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా. సో డిఫరెన్స్ ఏమో 2 పార్ట్స్, మనల్ని అడుగుతుందేమో సమ్ అంటే 4 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా దీనికి డబలే కదా, మరి దీనికి కూడా డబల్ అవుతుంది కదా. మరి దీనికి డబల్ అంటే ఎంత అవుతుంది, 2856 అవుతుందా. అవునా కదా, దీనికి డబల్ అంటే 2856. అలా సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఏమవుతుందంటే 2856 అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 203. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ 24% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 39 దెన్ వాట్ ఈస్ ద నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్యలో 24% విలువ 39 అయితే ఆ సంఖ్య ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ నెంబర్ ఉంది, అందులో 24% వాల్యూ ఎంత అంట, 24% వాల్యూ ఎంత అంటే 39 అని ఇచ్చాడు. అవునా, అయితే మనల్ని నెంబర్ అడుగుతున్నాడు. అవునా, మరి నెంబర్ అడిగితే ఏం చేయాలి, సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా, నెంబర్ అనేది పర్సంటేజ్లో 100% ఉంటుంది. అయితే ఆ నెంబర్లో 24% వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 39 ఇచ్చాడు. మనల్ని ఏమో నెంబర్ అడుగుతున్నాడు. సో సింపుల్గా 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా, సో ఇక్కడ 3 8 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 13 టైమ్స్ పోతుంది. అవునా కదా, సో సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేసి డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. ఓకేనా, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 13 అవుతుందా, 100 × 13 అవుతుంది. ఆ 8 బైలోకి వస్తుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేసేటప్పుడు డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ ఎంత ఉండాలి, 1 ఉండాలి. మరి 1 ఉందా, ఇక్కడ 1 లేదు కదా, 8 ఉంది. 8 ఉన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ 8 పెట్టి మల్టిప్లై చేయాలి. అవునా, సో పైన కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు 8 8 64, 64 అంటే 6 + 4 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అయిపోతుంది. అలా డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే డినామినేటర్లో 1 అయిపోతుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుంది, పైన ఇది 1 అవుతుంది. అవునా, ఇది 1 అయిపోతుంది. అండ్ ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుంది, 1 + 3 4 అవుతుందా. సో 1 × 4 అవుతుంది. ఇక్కడ డిజిటల్ సమ్ 4 కాబట్టి ఇంటూ 8 ఉంది. అవునా, సో 8 × 4 32 అవుతుంది. 32 అంటే డిజిటల్ సమ్ 3 + 2 5 అవుతుంది అనమాట. అర్థమైందా. సో డిజిటల్ సమ్ 5 ఎక్కడొస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ ఏమవుతుంది, 1 + 6 + 2 9 అవుతుందా, పక్కన పడేస్తే ఇంకా రిమైనింగ్ 5 ఉంది. అంటే డిజిటల్ సమ్ 5 అనమాట. అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 1 + 6 + 1 + 5 అంటే ఇది 7 ఇది 6 మొత్తం కలిపి 13 అవుతుందా. ఓవరాల్గా 13 అంటే 1 + 3 4 అవుతుందా. మనకు కావాల్సింది 5 కానీ ఇక్కడ 4 వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ చూస్తే 6 1 7 7 5 అంటే 12 అవుతుంది. 12 అంటే 1 + 2
3 అవుతుంది, మనకు కావాల్సింది 5. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. అండ్ అలాగే ఇక్కడ 6 3 9 అవుతుంది, పక్కన పడేసి 1 + 5 6 అవుతుందా, మనకు కావాల్సింది 5, మరి 5 కాదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. అలా డిజిటల్ సమ్ 5 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ ఏ, దట్ ఈజ్ 162.5 అనమాట. ఓకేనా. సో అలా నెంబర్ ఏమవుతుందంటే 162.5. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 204. ఇక్కడ ఏమన్నాడంటే ద ప్రైస్ పర్ లీటర్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 52%, బై వాట్ పర్సెంట్ షుడ్ ఇట్స్ కన్జంప్షన్ బీ రెడ్యూస్డ్ సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజెస్ బై 14% ఓన్లీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పెట్రోల్ యొక్క ధర ప్రతి లీటర్కు 52% పెరుగుతుంది, దానిపై ఖర్చు 14% మాత్రమే పెరగాలి అంటే దాని యొక్క వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రైస్ అన్నాడు, కన్జంప్షన్ అంటున్నాడు, అలాగే ఎక్స్పెండిచర్ అంటున్నాడు. మరి ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉంది కదా, ఏంటి ఆ రిలేషను? ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అని చెప్పా, అవునా. సో ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ప్రైస్ ఏమైందంటే 52% ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా. సో ఇక్కడ 52% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది? 52% అంటే 52/100 అవుతుంది, అవునా. 52/100. అయితే ఇక్కడ చూడండి 4 ఇక్కడ 13 టైమ్స్ పోతుందా, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది, ఇక్కడ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ప్రైస్ రేషియో ఏమవుతుందంటే ఇనీషియల్గా ప్రైస్ ఎంత ఉంది? 25 పార్ట్స్ ఉంది, అది ఏమైంది ఇప్పుడు 13 పెరిగింది అనమాట. 13 పార్ట్స్ పెరిగింది. 13 పార్ట్స్ పెరిగిందంటే ఇప్పుడు ఎంత ఉంటుంది? 38 ఉంటుంది అనమాట. అర్థమైందా? అలా ప్రైస్ రేషియో ఇలా ఉంటుంది. అండ్ అలాగే ఇంకేమంటున్నాడు అంటే చూడండి ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజెస్ బై 14%. ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది, ఎంత? 14% పెరిగింది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 14% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది? 14/100 అవుతుంది, అవునా కాదా? 14/100. 2 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుందా, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది, ఇక్కడ కూడా ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అనమాట. అలా ఇక్కడ ఎక్స్పెండిచర్ రేషియో ఏమవుతుందంటే ఇనీషియల్గా 50 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది? 7 ఇంక్రీజ్ అయింది. 7 ఇంక్రీజ్ అయింది అంటే ఇప్పుడు 57 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇలా ఉండాలంటే ఇలా పెట్రోల్ ప్రైస్ 52% ఇంక్రీజ్ అయ్యి ఎక్స్పెండిచర్ కూడా 14% ఇంక్రీజ్ అయితే కన్జంప్షన్ అనేది ఎంత పర్సంటేజ్ తగ్గాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ కన్జంప్షన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కన్జంప్షన్ ఏమవుతుంది? కన్జంప్షన్ ఎలా వస్తుంది? కన్జంప్షన్ కావాలంటే ఎక్స్పెండిచర్ బై ప్రైస్ తీసుకోవాలి, అవునా. ఎక్స్పెండిచర్ బై ప్రైస్ తీసుకుంటే మనకి కన్జంప్షన్ వస్తుంది, అవునా. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ బై ప్రైస్ తీసుకోవాలి, ఎక్స్పెండిచర్ బై ప్రైస్. అయితే ఇక్కడ ఎక్స్పెండిచర్ బై ప్రైస్ తీసుకుంటే రేషియో అనేది కాంప్లికేట్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తాం, ఓకేనా. సో ఎక్స్పెండిచర్ తీసుకోండి, ఎక్స్పెండిచర్ని తీసుకొని క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని ఇక్కడ రాయి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసి ఈ వాల్యూ ఇక్కడ రాయి, సరిపోతుంది, ఓకేనా. అయితే ఇక్కడ ఇలా క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు మనం ఇక్కడ వర్టికల్గా ఏమన్నా క్యాన్సిల్ అయ్యేవి ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతాయి అంటే చూడండి 25 1 టైం అవుతుంది, 25 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా, అలా ఇక్కడ 2 అవుతుంది అనమాట. 2 × 38 అంటే ఇది ఎంత అవుతుంది? 76 అవుతుంది. ఈజ్ 57 ఇక్కడ 1 మిగిలిపోతుంది, 57 × 1 అంటే ఇది 57 అవుతుంది అనమాట. అర్థమైందా? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే కన్జంప్షన్ అనేది ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అయింది అంటున్నాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది? ఇది ఇనీషియల్ కన్జంప్షన్, ఇది ఫైనల్ కన్జంప్షన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందంటే 19 తగ్గింది, అవునా కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 19 పార్ట్స్ తగ్గింది. ఎంత మీద తగ్గింది? 76 పార్ట్స్ మీద 19 తగ్గింది అనమాట. ఓకేనా. కాబట్టి 76 మీద కాబట్టి బై 76 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, అవునా. సో చూస్తే ఏమవుతుందంటే 19 1 టైము, 19 ఇక్కడ 4 టైమ్స్, 4 1 టైము, 4 ఇక్కడ 25 టైమ్స్, అలా 25% ఏమైంది? 25% కన్జంప్షన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గింది కదా. సో 25% తగ్గింది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 205. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఏస్ హైట్ ఈజ్ 25% లెస్ దాన్ దట్ ఆఫ్ బి, దెన్ అప్రాక్సిమేట్లీ బై హౌ మచ్ పర్సంటేజ్ హైట్ ఆఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ యొక్క ఎత్తు బి కంటే 25% తక్కువ అయితే బి యొక్క ఎత్తు ఏ కంటే సుమారు ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ హైట్ ఎలా ఉంది? బి కంటే 25% తక్కువ అనమాట. ఓకేనా. సో దీన్ని ఎలా చేద్దామంటే చూడండి బి హైట్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎలా అనుకోవచ్చు? 100 పార్ట్స్ అనుకోవచ్చా, లేదా 100% మీ ఇష్టం. 100 పార్ట్స్ అనుకుంటే ఏ యొక్క హైట్ ఎలా ఉంది? దీనికంటే బి కంటే 25% తక్కువ అనమాట. 25% లెస్ దాన్ బి అన్నాడు కదా, దీనికంటే 25% తక్కువ అనమాట. అర్థమైందా? మరి దీంట్లో 25% అంటే ఎంత అవుతుంది? 25 పార్ట్స్ అవుతుంది, అవునా. సో 25 పార్ట్స్ ఎలా ఉంది? తక్కువగా ఉందన్నమాట. అలా ఏ హైట్ అనేది ఎంత ఉంటుందంటే 75 పార్ట్స్ ఉంటుందన్నమాట. అర్థమైందా? 75
పార్ట్స్ ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ హైట్తో పోలిస్తే బి హైట్ అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. ఏతో పోలిస్తే బి హైట్ అనేది ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఏ కంటే బి ఎంత ఎక్కువ ఉంది? బి ఎంత ఎక్కువ ఉంది అంటే 25 ఎక్కువ ఉంది, అవునా కదా? 25 పార్ట్స్ ఎక్కువ ఉంది. ఎంత మీద ఎక్కువ ఉంది? 75 మీద 25 ఎక్కువ ఉంది, అవునా? సో 75 మీద కాబట్టి బై 75% అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అర్థమైందా? సో చూస్తే ఏమవుతుందంటే 25 1 టైమ్, 25 ఇక్కడ 3 టైమ్స్. అలా ఇది ఏమవుతుందంటే ఈ 1/3 ఇంటూ 100 అవుతుందా? 1/3 ఇంటూ 100 అంటే ఏమవుతుంది? 33.33% అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని అడిగింది అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి సింపుల్గా ఇది అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్ అవుతుంది? 33%కి ఈక్వల్ అవుతుంది, అవునా? సో అలా 33% అయితే ఎక్కువ ఉందన్నమాట బి యొక్క హైట్ అనేది ఎప్పుడు ఏతో పోలిస్తే. అర్థమైందా? చూడండి క్వశ్చన్ నెంబర్ 206. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఫాల్స్ బై 25%, బై హౌ మచ్ పర్సంటేజ్ మస్ట్ ఏ హౌస్ హోల్డ్ ఇంక్రీజ్ ఇట్స్ కన్జంప్షన్ సో దట్ ద బడ్జెట్ రిమైన్స్ ద సేమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చక్కెర ధర 25% తగ్గితే బడ్జెట్ అదే స్థాయిలో ఉండటం కొరకు కుటుంబం తన వినియోగాన్ని ఎంత శాతం పెంచాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రైస్ అంటున్నాడు, కన్జంప్షన్ అంటున్నాడు, బడ్జెట్ అంటున్నాడు, అవునా? మరి ఇక్కడ ప్రైస్కి కన్జంప్షన్కి బడ్జెట్ అంటే ఇక్కడ ఏం లేదు, ఖర్చు అనమాట, విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్ అనమాట. మరి ఈ మూడిటికి ఒక రిలేషన్ ఉంది కదా, ఏంటి ఆ రిలేషను? ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ అని చెప్పా, అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? బడ్జెట్ రిమైన్స్ ద సేమ్ అంటున్నాడు. అంటే బడ్జెట్ అంటే ఇప్పుడే చెప్పా ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఉంది? సేమ్గా ఉందన్నమాట, అంటే కాన్స్టెంట్గా ఉందన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితే ప్రైస్ అండ్ కన్జంప్షన్ ఎలా ఉండాలి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండాలి, అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రైస్ ఆఫ్ షుగర్ ఫాల్స్ బై 25%, అంటే షుగర్ ఏమైందంటే షుగర్ యొక్క ప్రైస్ అనేది 25% తగ్గింది. సో ఇక్కడ 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 1/4, అవునా? అయితే ఇక్కడ ప్రైస్ రేషియో ఏమవుతుందంటే ప్రైస్ ఏమైందంటే ఇనీషియల్గా 4 పార్ట్స్ ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది? 1 పార్ట్ తగ్గింది, అవును కదా? 25% తగ్గింది కదా, అంటే 1 పార్ట్ తగ్గింది, అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది. అలా ప్రైస్ రేషియో ఏమవుతుందంటే 4:3 అవుతుంది. అప్పుడు ప్రైస్ రేషియో 4:3 అయితే కన్జంప్షన్ ఏమవ్వాలి? ఇన్వర్సే కదా దీనికి, ప్రైస్కి కన్జంప్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది చూసారా మధ్యలో? సో అలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి కన్జంప్షన్ రేషియో ఏమవుతుందంటే దీనికి ఇన్వర్స్, అంటే 3:4 అవుతుంది అనమాట, ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటాడంటే కన్జంప్షన్ అనేది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇనీషియల్ కన్జంప్షన్ అనేది 3 పార్ట్స్ ఉంది, ఇప్పుడు ఫైనల్ కన్జంప్షన్ అనేది 4 పార్ట్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 1 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత మీద ఇంక్రీజ్ అవుతుంది? 3 మీద 1 ఇంక్రీజ్ అవుతుంది. 3 మీద కాబట్టి బై 3% అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ 1/3 ఇంటూ 100 అంటే ఫ్రాక్షన్లో పర్సంటేజ్లో ఎంత అవుతుంది? 33.33% అవుతుంది. అయితే ఇక్కడ వీడు ఎలా ఇచ్చాడంటే 33, ఈ 0.33 అంటే 1/3 ఇచ్చాడు అనమాట. అలా ఇదేమవుతుందంటే 1/3% అయితే ఇంక్రీజ్ అవుతుంది ఈ కన్జంప్షన్ అనేది, ఓకేనా? సో అలా ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 207. ఇక్కడ ఏమంటాడంటే ద ప్రైస్ ఆఫ్ టీ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ బై 20%. ఇన్ ఆర్డర్ టు రీస్టోర్ ద ఒరిజినల్ ప్రైస్ ద న్యూ ప్రైస్ మస్ట్ బీ ఇంక్రీజ్డ్ బై అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. టీ యొక్క ధర 20% తగ్గించబడింది, అసలు ధరను తిరిగి పొందాలంటే కొత్త ధరను ఎంత శాతం పెంచాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ టీ యొక్క ప్రైస్ అనేది ఏమైంది? 20% రెడ్యూస్ అయింది, అంటే తగ్గిపోయింది అనమాట, ఓకేనా? సో ఇక్కడ 20% అంటే ఫ్రాక్షన్లో ఎంత అవుతుంది? 1/5 అవుతుంది అనమాట, ఓకేనా? అయితే రెడ్యూస్ కాబట్టి మైనస్ అనమాట, ఓకేనా? అయితే ఇక్కడ ఇనీషియల్ ప్రైస్ అనేది ఎంత? 5 పార్ట్స్ అయితే ఇప్పుడు ఏమైంది? ఇది 20% తగ్గింది, అంటే 1 పార్ట్ తగ్గింది, అంటే ఇప్పుడు ఏమవ్వాలి? 4 పార్ట్స్ అవ్వాలి. అర్థమైందా? సో ఇది వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ అనమాట, ఇది ఒరిజినల్ ప్రైస్ అయితే ఇది న్యూ ప్రైస్ అనమాట, ఓకేనా? అయితే ఇక్కడ ఒరిజినల్ ప్రైజ్ని పొందాలంటే న్యూ ప్రైజ్ని ఎంత పర్సంటేజ్ పెంచాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఈ న్యూ ప్రైస్ అనేది ఒరిజినల్ ప్రైస్గా అవ్వాలంటే ఇది ఎంత పర్సంటేజ్ పెరగాలి అంటున్నాడు. మరి ఇక్కడ ఇది 4 పార్ట్స్ ఉంది, ఇది 5 పార్ట్స్ ఉంది, ఇది కూడా 5 పార్ట్స్ అవ్వాలంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇది 4 పార్ట్స్ ఉన్నది 5 పార్ట్స్ అవ్వాలంటే ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 1 పార్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, అవునా? ఎంత మీద ఇంక్రీజ్ అవ్వాలి?
4 మీద 1 పార్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, అవునా కదా. 4 మీద 1 పార్ట్ ఇంక్రీజ్ అయితే ఒరిజినల్ ప్రైస్ వచ్చింది, అవునా. సో 4 మీద కాబట్టి బై 4 అవుతుంది. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే 25% అవుతుందా. అలా ఒరిజినల్ ప్రైస్ అవ్వాలంటే న్యూ ప్రైస్ అనేది 25% ఇంక్రీజ్ అవ్వాలి, అర్థమైందా. సో 25% అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 208. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ 40% ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ఏ ప్లస్ బి దెన్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 40% ఆఫ్ ఏ మైనస్ బి 20% ఆఫ్ ఏ ప్లస్ బికు సమానం అయితే బి అనేది ఏలో ఎంత శాతం ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మన కండిషన్ ఏమి ఇచ్చాడు, 40% ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమంటున్నాడు 20% ఆఫ్ ఏ ప్లస్ బి అని ఇచ్చాడు, అవునా. ఈ కండిషన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే బి అనేది ఏలో ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ చూస్తే క్యాన్సిల్ అవుతుంది చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 20 1 టైమ్, 20 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా. సో ఇదేమవుతుంది 2a మైనస్ 2b అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది ఇటు సైడ్ ఏ ప్లస్ బి అవుతుందా. సో ఈ మైనస్ 2b అటు పట్టుకెళ్ళు, ఈ ప్లస్ ఏ ఇటు పట్టుకురా, అప్పుడు ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది b ప్లస్ 2b దట్ ఈజ్ 3b అవుతుందా. సో ఇప్పుడు చూస్తే ఏకి బీకి రేషియో కడితే ఏకి బీకి రేషియో కడితే ఎంత అవుతుంది 3/1 అవుతుంది, అవునా. సో ఏ అనేది 3 పార్ట్స్ ఉంది, బి అనేది 1 పార్ట్ ఉంది. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు బి ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ అంటున్నాడు. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేయమన్నాను, హాఫ్ తర్వాత ఎవరుంటే వాళ్ళని కింద రాయమన్నా, ఓకేనా. ఇక్కడ హాఫ్ తర్వాత ఎవరున్నారు ఏ కదా. సో ఏ వాల్యూ ఎంత 3ని కింద రాయండి, రిమైనింగ్ వాళ్ళని పైన రాయమన్నా. రిమైనింగ్ ఎవరు బి కదా, బిని పైన రాయండి. బి అంటే 1 పార్ట్ కదా, సో 1 పార్ట్ పైన రాయండి. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ వీడు క్యాన్సిల్ చేయకుండా ఏం చేశాడంటే 100/3% అనేసి డైరెక్ట్గా ఇచ్చేసాడు, అవునా. సో అలా ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 209. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఏ ఈజ్ 120% ఆఫ్ బి దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ అనేది బిలో 120% అయితే ఏ ప్లస్ బిలో బి ఎంత శాతం ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఏ ఈజ్ అంటే ఏ ఈక్వల్ టు 120% ఆఫ్ బి అనేసి మనకి ఇచ్చాడు అనమాట, ఓకేనా. సో దీన్ని బట్టి ఏకి బికి రేషియో కడితే ఏమవుతుంది 120% అంటే 120/100. సో 0 క్యాన్సిల్ అవుతుంది. 2 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అలా రేషియో ఏమవుతుంది 6/5 అవుతుంది, అర్థమైందా. అయితే మనల్ని ఏం అడిగాడంటే ఇక్కడ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అలాంటి క్వశ్చన్ అనమాట, ఓకేనా. సో అలాంటి క్వశ్చన్ కాబట్టి దీన్ని ఎలా చేయాలంటే చెప్పే ఆల్రెడీ హాఫ్ తర్వాత ఎవరు ఉంటే వాళ్ళని కింద రాయమన్నా. సో ఇక్కడ హాఫ్ తర్వాత ఎవరు ఉన్నారు ఏ ప్లస్ బి కదా, వాళ్ళని కింద రాయండి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి టోటల్ ఎంత 6 5 టోటల్ ఎంత 11 కదా, ఎందుకంటే ఏ 6 పార్ట్స్ బి 5 పార్ట్స్. మనకు కావాల్సింది ఏ ప్లస్ బి అంటే టోటల్ ఎంత అవుతుంది 11 పార్ట్స్ అవుతుంది, అవునా. సో 11 తీసుకోండి కింద, రిమైనింగ్ వాళ్ళని పైన రాయమన్నా. రిమైనింగ్ అంటే బి కదా, బి ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్, ఆ 5 పైన రాయి. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, అర్థమైందా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 5 ఇంటూ 1/11 ఇంటూ 100 రాసుకోవచ్చా, అవునా కదా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే 5 ఇంటూ ఇక్కడ 1/11 ఇంటూ 100 అంటే ఎంత పర్సంటేజ్ అది 9.09%. అయితే కొన్నిసార్లు ఇక్కడ మనం 0.09 ఎత్తేసి దాన్ని 1/11% అని కూడా అంటాం అనమాట, ఓకేనా. సో ఇప్పుడు 5 పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5 9s 45 అవుతుంది. 5 ఇంటూ 1 5 అవుతుందా, సో 5/11 అవుతుంది అనమాట, ఓకేనా. 45 5/11 మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎంత అంటే 45 5/11 అనేది మన ఆన్సర్ అవుతుంది. లేదంటే ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పేంటి బైలో 11 ఉంటే అక్కడ వచ్చే వాల్యూ ఏమవుతుందంటే 9 మల్టిపుల్ అవుతుందని చెప్పా. మరి ఇక్కడ 9 మల్టిపుల్ 4 అనేది 9 మల్టిపులా కాదు, 40 అనేది 9 మల్టిపులా కాదు, 5 అనేది 9 మల్టిపులా కాదు. మరి అలాంటప్పుడు 9 మల్టిపుల్ ఎక్కడ ఉంది, ఇదే కదా 9 మల్టిపుల్. సో అదే మన ఆన్సర్ అవుతుంది, అవునా కదా. అది కూడా చెప్పా ఆల్రెడీ, బైలో 11 ఉంటే 9 మల్టిపుల్ వస్తుంది, బైలో 9 ఉంటే 11 మల్టిపుల్ వస్తుంది. 9 ఉంటే 11, 11 ఉంటే 9, అదే చెప్పింది మీకు, ఓకేనా. ఇక్కడ 11 కాబట్టి 9 మల్టిపుల్ రావాలి. సో 9 మల్టిపుల్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి, అవునా కదా. ఇదంతా చేయకుండా డైరెక్ట్గా పెట్టేసేయచ్చు, ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.